పల్లవి ప్రశాంత్. తను యూట్యూబ్లో అందరికీ తెలుసు, ఒక రైతు బిడ్డగా ఛానల్ స్టార్ట్ చేసి తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. తను డైలీ పొలంలో పని చేసుకుంటా, రైతుల కష్టాల గురించి మాట్లాడుకుంటా తన జీవితంలో ఎంతోమందిని తన వైపు చూసేలా చేసుకున్నాడు. అది అతని స్వయం కృషి. అలాగే తను చేసే పని మీద ఎక్కడా కూడా సిగ్గుపడకుండా నేను రైతుని, నేను పండించిన పంటను రోడ్డు మీద కూర్చొని కూడా అమ్ముకుంటాను అని చెప్పి ఎంతో తను చేసే పని పట్ల గౌరవాన్ని ఎక్కడా తగ్గించుకోకుండా ఈరోజు బిగ్ బాస్ హౌస్ దాకా తన ప్రస్థానం మీ అందరు చూశారు. తన బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు ఒకవేళ నేను గెలిస్తే నాకు వచ్చే అమౌంట్లో రైతుల కష్టాలు నాకు చేతనైనంత వరకు ఆదుకుంటానని చెప్పాడు. సో అన్నమాట ప్రకారం తను పుట్టిన ఊర్లోనే, తను ఉన్న ఊర్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఓ చిన్నోడు ఒక మిడిల్ క్లాసు కుటుంబంలో ఓ చిన్నోడు ఎదుగుతూ ఉంటే సరే సరే చాలు తీ, నువ్వు చేసిన వీడియోలు అన్నీ చూసినాం కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేసినావని అడుగుతున్నారు. అరే ఏ రోజన్నా మీ ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని కానీ, మీ మంత్రిని కానీ, మీ ముఖ్యమంత్రిని కానీ ఏ రోజన్నా అరే ఎదవల్లారా మీరు పెట్టిన మేనిఫెస్టోల్లో, మీరు చెప్పిన ప్రామిసుల్లో ఏ ఒక్కటన్నా తీర్చారని ఒక్క ఎదవైనా చొక్కా పట్టుకొని అడిగారంటారా మీరు? ధైర్యం లేదు, భయం. మామూలుగా మనతో పాటోడు మామూలుడు అంటే వాడిని ఎన్నైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా రోడ్డు మీద కీడవచ్చు అనే ఆలోచన ఉంటుంది. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించాలా. ఆ దమ్ము ముఖ్యమంత్రినైనా అడగాల, ఎమ్మెల్యేనైనా అడగాల, మంత్రిని అడిగి ఎవడు పీకేది ఏమి ఉండదు. న్యాయంగా మాట్లాడుకుంటే ప్రజలుగా మనం ఓటు కోసం చేయి జాపనప్పుడు ఎవరినైనా నిలదీసే హక్కు ఉంది. వాడికి 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు మనకున్నట్టే మిగతా అవయవాలన్నీ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇచ్చి గౌరవం, మాట్లాడుకునే తీరు, ఇచ్చిపుచ్చుకునే గౌరవం, ఇవి సమాజంలో హుందాగా ఉంటాయి. యూట్యూబ్లో ఎక్కడ ఉన్నాం కదా అని చెప్పి, ఇన్స్టాగ్రాముల్లో ఎక్కడ ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవటం, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ చేయడం, అది ఎవరికీ కరెక్ట్ కాదు. అదే పరిస్థితి నీకు ఇంకో రోజు వస్తుంది. నువ్వు ఇవాళ రాయి శ్రేసే పరిస్థితిలో ఉన్నప్పుడు అవతలవాడి తగులుద్ది అనేది నీ భ్రమ. ఆ రాయి నీకు కూడా ఒకరోజు తగులుతుంది. అసలు పల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చినాయి అని మీరు అందరూ అనుకుంటున్నారు? వాడికి వచ్చింది 40 లక్షల చిల్లర. అందులో 40% ట్యాక్స్ తీసేయండి, ఎంత వచ్చింది? ఇంకా 20 లక్షలు, 25 లక్షలు కూడా ఉంటుంది. 4 నెలలు ఒక మనిషి పని చేసుకోకుండా అదే బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు. అభిమానంతో వచ్చారు, కొంతమంది తాగిన మత్తులు ఏదో పిచ్చి పనులు చేయటం వల్ల దానికి వాడు ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ కోర్టులు, ఖర్చులు, మరి వాడి కుటుంబం బతకడానికి ఏ ఖర్చు? ఇదే ప్రశ్న మీరు ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ని, ప్రతి మున్సిపల్ చైర్మన్ని మీరు అడిగుండి పల్లవి ప్రశాంత్ని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. కానీ దానికి వెటకారం, కావాలని టార్గెట్ చేయటం పద్ధతి కాదు. అది చెయ్యలేదు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనుకో, వాడికి ఒక అంతరాత్మ ఉంటుంది, అది ప్రతిరోజు గెలుకుతానే ఉంటుంది, ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని. అట్ ది సేమ్ టైం ఆ మనిషిని మనం క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ సమాజానికి ఓకే, వాడికి ఓటేసినప్పుడు అడిగే హక్కు మీకుంది, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అన్న ఎప్పుడు పంచుతున్నావే అని అడిగితే బాగానే ఉంది. ఎట్టకారం, విమర్శనలు అవన్నీ పద్ధతి కాదు. రేపు మన ఎమ్మెల్యేని కూడా అడుగుతాం అలాగా? మన ఊళ్ళో మన పంచాయతీ ప్రెసిడెంట్ అలా అడగగలమా? ఏదో మన చైర్మన్ అడుగుతామా? మన మున్సిపల్ చైర్మన్ అడగగలమా?
ఇక వానికి దండలు, వానికి రకరకాల ఇవి ఇస్తాము, అన్నీ చేసి ఇవన్నీ అవుతాయి. మంచిదే, గౌరవించుకోవడం తప్పు కాదు. కానీ అదే దమ్ము ధైర్యం, అదే ధైర్యం వీడియో పెట్టి పంచాయతీ గెలిచినావు ఏం చేసినావు అని నువ్వు ఏనాడని అడిగితే అప్పుడు పల్లవి ప్రశాంత్ అనేవాడు ఇంకా భయపడతాడు, అమ్మో నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అది లేకుండా పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? ఆడు వచ్చిన దగ్గర నుంచి అన్న ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేద్దాం అని చెప్తానే ఉన్నాడు. పైసలు వచ్చిందే మొన్న, ఎవరికని తెలుసా? ఎవరికని తెలుసా? మొత్తం ఒకసారి రాబోయి విడతల వారీగా ఇస్తారు వాళ్ళు. ఆ లోపు అయ్యే ఖర్చులు, ఎక్కదింగా బస్సు ఛార్జీలు, కార్లు, ఏడికెళ్ళి ఏదో ఊరికే ఉంది కదా వీడియో పెట్టేసామా, మన ఇగో సాటిస్ఫై అయిందా, ప్రశాంత్ గారిని ఎక్కేసినాం ఇవాళ, లేదా శివాజీని ఎక్కేసినాం, నువ్వు సపోర్ట్ చేసినావు, ఆడేం చెప్తుండో చూస్తున్నావా, ఓరు నీవా ఇదే పని అయింది. ఇంకా అడుగుడు వరకు తప్పలేదు. అన్న ఎప్పుడు సాయం చేస్తున్నావే మాకు కూడా చెప్పే, మేము కూడా వస్తాం చూస్తాం, అది నీళ్ళంటి వాడు నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటాడు. ఇవన్నీ మంచిగా మాట్లాడితే ఎంత బాగా అనిపిస్తుంది. మీరు టార్గెట్ చేసేవాడిని చెయ్యకుండా ఆడు కష్టపడి దెబ్బలు తగిలించుకొని నేను రైతుల కోసం ఆడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు రైతులకి. రైతు కమ్యూనిటీ నుంచి వెళ్ళి కూడా గెలవచ్చు, ఆడొచ్చు, రేపు ఇట్లా 10 మంది వెళ్ళొచ్చు, బిగ్ బాస్కి కాదు ఇంకొక రియాలిటీ షోకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని భరోసా ఇస్తే దీనికి పని కట్టుకొని టార్గెట్ చేసి నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. తిట్టుకో, పోయేదేం లేదు, నాకు పోయేదేం లేదు, నేను అసలు పట్టించుకోను, నేను అవన్నీ చూడను కూడా. ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడాలి వాటికి. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు, ఇవన్నీ చెప్పాలనిపించింది. ఎందుకంటే వాడు ఏం చెప్తాడు, వాడు ఉన్న విషయం చెప్పడానికి టెన్షన్ పడతాడు. వచ్చింది ఎంత, ఉన్నది ఎంత, ఇంకా మా టీవీ వాళ్ళ నుంచి రావాల్సింది ఎంత ఉంటుంది, ఎన్ని ఉంటాయి కదా. ఈరోజు వాళ్ళ ఊరిలోనే, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలా, తన సొంత ఊరిలో ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ఆ పిల్లలతోటి మొదలు పెడుతున్నానన్న ఏమంటావు అని అడిగి, ఎప్పుడు చేద్దాము, ప్రతి ఒక్క విషయం నన్ను అడిగిండు, ఎప్పుడు చేద్దాము అని. నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రా భయ్. నేను ఒక 2 నెలలు ఊర్లో లేను, అది కూడా ఉంది. వాడికి వచ్చింది అంతా 15 రోజులు అవుతుంది, వాడికి పైసలు వచ్చి చేతికి, అది కూడా కొంత. కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు మీరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా ప్రశాంత్లాగా ఎదగండి. అంతేగాని ఏంద్రబాయ్ ప్రతిదీ సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ వీడియో పెట్టేసుకుని, ఆడ వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంది. వాడు మట్టి తిన్నాడు, నేను మొన్న చూసిన వీడియో, మట్టి తిన్నాడు ఏందిరా అని అడిచిన, అంటే పిచ్చి. కాబట్టి ఊరికే ఈజీగా తీసుకోవద్దు, ఏది కష్టాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు బాధేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇంకా చెయ్యి నొప్పి నాది తగ్గలే, నా చెయ్యి ఇంకా నొప్పి లేదు, తగ్గదని చెప్పాడు. ఇప్పుడు అలా నాగార్జున గారికి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం భుజానికి దెబ్బ తగిలితే అది ఇప్పుడు కూడా తగ్గలేదు. ఆయన తగ్గవు, ఏజ్ కూడా ఉంటుంది ఇక్కడ మ్యాటర్. సో కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. పంచలేదా వాడి కర్మ, వాడికంటూ అంతరాత్మ ఉంటుంది. ఒకవేళ పంచలేదు, తప్పు చేస్తున్నాడు అనుకుందాం, పైన ఒకడు ఉంటాడు చూస్తారు కదా, అంతరాత్మ ఉంటుంది, అది చూస్తుంది కదా. కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి, వాడు చేయాలనుకున్న దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు చెయ్యండి. నచ్చలేదు చెయ్యొద్దు, అయిపోయా, మనకేంది, అన్సబ్స్క్రైబ్ పీక్ అవతల పడే వాడితో మనకి పని లేదు. మన వీడియోలు చూడొద్దు నమ్మకం లేకపోతే. మనిషిని హెరాస్ చేయొద్దు, ఇల్ట్రీట్ చేయొద్దు. ముఖ్యంగా మళ్ళీ సాటి వాళ్ళే, మళ్ళీ వీళ్ళందరూ ఎవరు మిడిల్ క్లాస్ పిల్లలే అందరు. అదే అంటారు కదా, ఇంటికొక్కని తిన్ని ఇదని. అట్లనే వద్దబ్బా, ఇలాంటివన్నీ వద్దు. మనుషులం ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకుందాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎట్లనే ఉంటాయి జీవితాలు. మొన్న ఏదో సరదాగా అన్న వాడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడని పాలిటిక్స్ అనగానే వాడిని ఇంకా మళ్ళీ ఇలా వేసుకోవటం మొదలుపెట్టారు. ఏం కాకూడదా ఎవడన్నా? కేసీఆర్, చంద్రబాబు నాయుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, కేసీఆర్ గారి ఫ్యామిలీ, లేదంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా.
వాళ్ళు నాయకులు అయ్యారు. తప్పేంది? ఒకవేళ నేను సరదాగా అన్నమాట, వాడు నాతో ఇప్పుడు మనలే, తప్పేంది? నాకు అర్థం కాల. వద్దా? ఎవడు మనం చిన్నోడు అవ్వకూడదు ఏమి? వాడు అయితేనే అనలేదు. నేను ఊరికే వైట్ అండ్ రైస్ చేశాడు, సరదాగా ఫన్నీగా అన్నాను నేను. సమరసింహారెడ్డి అట్లా పాటలు పాడుకుంటా, అట్లానే ఆ పాటలో ఉంటుంది, గల్లీ చిన్నది గరీబోళ్ళ బతుకని ఆయన గోరెటంకన్న పాట ఒకటి ఉంటుంది. ఇట్లనే ఇంకా ఈ బతుకులు, ఈ చిన్న బతుకులు ఇయే, ఆ గల్లీ సందులు ఇయేనా? ఇంకా ఏమి ఎదగడానికి, ఎదగాలనుకుని ప్రయత్నం చేయొద్దా? వాడు ఎవడన్నా ముందుకెళ్తున్నాడంటే, వాడు చిన్నోడు ముందుకెళ్తున్నాడంటే చేతనైతే సాయం చేయండి. ఈరోజు ఈ పిల్లల ముగ్గురిని తన ఊర్లో ఈ పిల్లల గురించి వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ప్రశాంతే చెప్తాడు. వాళ్ళకి ఈరోజు తను ఏం సాయం చేయబోతున్నాడో చెప్తాడు. దయచేసి తొందరపడి ఒకసారి అన్నామంటే వెనక్కి తీసుకోలేం. చేతనైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా సింపుల్, దీంట్లో ఏముంది? ఒక బటన్ ఎట్లయితే నొక్కుతాం, ఇంకో బటన్ నొక్కితే అది మనకి ప్రశాంత్కి సంబంధం లేదు. ఎవరన్నా సమాజంలో ఏదైనా చేద్దామని ముందుకు వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి. 12 సంవత్సరాలు సినిమాలు వదిలేసి సమాజం కోసం అని చెప్పి నా ప్రాంతానికి అన్యాయం జరిగిందని పోతే ఇలాంటి మాటలే. నువ్వు అట్ల దగ్గర తీసుకున్నావు, వీళ్ళ దగ్గర ప్యాకేజీలు తీసుకున్నావు, ఎవరి దగ్గర ఎవడు ఇచ్చేవాడు? దొబ్బి లోపలేసుకునేవాడు ఎవడికి ఏమి ఇయ్యడీడ. అలాంటి పైసలు కావాలంటే సినిమా కంటే డబ్బులు ఎక్కడా ఉండవు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న డబ్బు ఇంకెక్కడా కష్టపడి పని చేసుకుంటే ఇంకెక్కడా కూడా నిజాయితీగా అంత డబ్బు రాదు. ఏ పని చేసినా సినిమాకున్న సత్తా అటువంటిది. సమాజం కోసం ముందుకు పోవాలనుకున్నప్పుడు కాళ్ళు వెనక్కి లాగటం అనేది సమాజాన్ని వెనక్కి లాగటమే. ఎవ్వరూ ఇక్కడ శాశ్వతంగా ఉండం, ఒకళ్ళొకళ్ళు పోతూ ఉంటాం. మన వెనకాల పిల్లలు, ఇదిగో ఇవి తరాలు. ఈ తరాల కోసం చాలా 12 సంవత్సరాలు ఫైట్ చేసిన నేను. కాబట్టి ముందుకు పోతాను, లాగొద్దు వెనక్కి. ఎవడు తప్పు చేసినా కూడా దొరికేస్తాడు. ఎక్కడా కూడా ఇక్కడ దొరకనడనే ప్రశ్నే లేదు. రాజాది రాజమార్తాండ అని చెప్పిన వాళ్ళు ఇవాళ ఇళ్లలో పడుకుంటున్నారు. 4 రోజుల క్రితం రాజమార్తాండ అని పొగిడిన జనము లోపల వేసినారు, వెనక కాదులేమ్మా రెస్ట్ తీసుకొని చెప్తారు. ఇంకా తర్వాత మన గురించి పట్టించుకునేవాడే ఉండడు. ఎవరి జీవితం అయినా అంతే. అది నాయకులైనా ఎంత గొప్పవాళ్ళైనా సరే, నువ్వు ఒకరోజు ఇంట్లో కూర్చోవాల్సిందే. ఇవాళ వయసు ఉన్నప్పుడు సమాజం కోసం ముందుకు పోదాం అనుకున్నాను, ఎంకరేజ్ చేయండి. అంతేగాని అందరినీ ఒకళ్ళనొకళ్ళం మన ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని లాగేసుకుంటా ఉంటే కరెక్ట్ కాదు. సో ప్రశాంత్ తప్పు చేశాడంటే అది వాడి విఘ్నతకే వదిలేద్దాము, తప్పు చేస్తే. అంతేగాని ఒక ముందుకెళ్ళేవాడిని లాగొద్దు దయచేసి. నేను చేసే విన్నపం అది. ఫలానా అని నేను చెప్పను, కానీ ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వాడినైనా, నన్నైనా, ఎవరినైనా, సందీప్నైనా లేదా పోలేనైనా, ఎవరినైనా సరే సాయం చేయాలని ముందుకు వస్తున్నప్పుడు విమర్శించొద్దు. దానివల్ల నిజంగా కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మనిషిని, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. ఈరోజు ఇంతమంది సమక్షంలో వాడు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అది బేసిక్గా ప్రశాంత్ ఎవడండి? నాకేం సంబంధం వాడితోనే? నాకు సంబంధం ఏంటంటే సాటి మనిషి, నాతో పాటు బిగ్ బాస్ హౌస్లో కలిపడ్డాడు. ఎందుకో మాకు మనసులు కలిసినాయి. ఓకే, కష్టం సుఖం అన్నిట్లో కూడా పంచుకున్నాము, అంతే. అతన్ని పొగిడినందువల్ల, అతన్ని లేపినందువల్ల నాకు వచ్చేదేం లేదు, లేదా అతను కాళ్ళు పట్టుకొని లాగినందువల్ల నాకు వచ్చేదేం లేదు. ఇక్కడ ఎవడి జీవితాన్ని ఎవడు ముందుకు తీసుకోలేడు, వెనక్కి లాగలేడు. జస్ట్ మనుషులుగా కలిసి ఉందాం. ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అది ఈ ఊరికి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు వాడు. కొల్గూరు అనే ఊరు ఇలా అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ చెప్పాడు. అది ఆ ఊరు ప్రెసిడెంట్గా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి వాళ్ళు పల్ల ప్రశాంత్ మా ఊరేని చెప్పుకుంటారు ఊళ్ళో వాళ్ళు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకోవాలని బయటకు లేకపోయినా వాడు ఇంకా ఎవరో తెలియదు, ఇక్కడ ఎవరో తెలియదు అనుకున్నప్పుడు మా ఊరే ప్రశాంత్ అని కూడా చెప్తాడు. వాడు కూడా ఇష్టం లేనాడు కూడా. సో ఇవన్నీ ఉంటాయి. ఇది సింపుల్ అబ్బా, చిన్న జీవితం. దీన్ని ఊరికే లాక్కొని పీక్కొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మన ఆరోగ్యమే పాడైద్ది. ఇదైతే నిజం. ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడతాడో ఆ రోజు వాడి హెల్త్ చెక్ చేసుకోమను. వాడి బీపీ పాడైద్ది, వాడి బ్లడ్ ప్రెషర్, వాడికి ఆ శ్వాస సరిగ్గా అందదు, చాలా కోపం ఉంటుంది వాడికి, లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఇబ్బంది పడతాయి. ఇది మాత్రం నిజం, సైన్స్ ఇది. వద్దు, పక్కోడు బాగున్నాడంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు. నా ఒకటే పాలసీ నాది, ఎవడో ఒకడు బాగుండాలా చుట్టూ. ఇప్పుడు ఎవడో ఒకడు బాగుండాలి, ఇది క్లియర్ నా జీవితంలో. ఎవడో నాకు హెల్ప్ అయింది, నాకు హెల్ప్ అవ్వట్లేదా, వాడికి అయిందా, ఓకే హ్యాపీ. వాడికన్నా అయింది కదా, మన పక్కన కనపడుతున్నాడు, వాడికి హెల్ప్ అయింది. ఇది సిస్టమ్. ఈ సిస్టంలో ఉన్నంతకాలం మనం హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం.
నలుగురితో పాటు సాయం చేసుకుందాం అనుకుంటా ముందుకు పోయాం అనుకో, పోయేటప్పుడు నలుగురు వెనకాల వస్తారు మనకి ఆ పాడె పట్టుకోవడానికి. అది సంపాదించుకుంటే అది దాన్ని మించిన ఆస్తి లేదు. ఈరోజు ప్రశాంత్ కార్యక్రమం మొదలుపెట్టే ఈ కార్యక్రమం వాడి జీవితకాలం ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాడు. ఓకేరా.